వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఎట్లున్నారా మనోళ్ళందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మీకోసం మంచి మంచి వీడియో తీసుకొస్తాం. దోస్తులు నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చింది మీ నుంచి. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మా ఛానల్ ఇంకా మంచిగా గ్రో కావాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఇక ఇప్పటి వరకు మన ఛానల్ ని విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ ని. మన ఛానల్లో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఫుల్ ఫన్నీ వీడియోస్ అనేది ఉంటాయి కాబట్టి ప్లీజ్ దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అవురా పిల్లగా, ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకు మళ్ళా మహిళలకే వచ్చిందంట మన ఊర్లో. ఏమని పెళ్ళాన్ని నిలబెడుతున్నావా? ఏ వద్దొద్దే పెద్ద మనిషి, నా పెళ్ళం లేదు, ఎవ్వరు లేరు, ఎవ్వరు నిలబెట్టను. ఓయమ్మో, ఆ ఎలక్షన్లకు దండము అందరికో దండం అయ్యా అన్న దీనం అనుకో. ఉన్న పైసలన్నీ ఊడిళ్ళు అయితే గాని ఇక ఇంత ఆమ్దాని వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. ఏమొద్దు నాయన, మా సెంటర్లకు అది సెట్టు కాదు. మరి నువ్వు నిలబడుతున్నావా? నీ పెళ్ళాన్ని నిలబెడుతున్నావా లేదా? గదే గదే, నా పెళ్ళాన్ని నిలబెడుతున్నా, మరి నీ పెళ్ళాంగి ఇట్లా నిలబెడుతున్నావేమో. ఇక మీరు ఇట్లా నిలబడితే మంచిగా ఉంటదని చెప్పుదామని ఆడుచుకుంటున్నా. మాకేమొద్దు నాయన, మాకు అసొంటివి అచ్చుపాటు ఉండనే ఉండే. ఇక పోయినసారి పోటీ చేసి ఓడిపోయినావు కదా, ఈసారి నీ పెళ్ళాన్ని నిలబెడతా అంటున్నావేమో. సరే సరే నిలబెట్టు, మరి గెలుస్తావేమో. ఇక పక్క గెలుస్తావు, పోయినసారి ఓడిపోయినావు కాబట్టి మరి నిలబడే గెలిపిస్తాం గాని. ఆ గదే గదే అంటున్నా. ఓయేమో, కాబోయే సర్పంచ్ మా గట్లకించి వస్తుంది కదా. వస్తున్నా గానీ ఏమైందయ్యా? నీ పెళ్ళాన్ని నిలబెడుతున్నట్టు తెలిసింది, నిజమేనా మరి? ఏం లేదవ్వా, మా దగ్గర పైసలు ఎక్కడిది చెప్పు. పైసలు ఉంటేనే ఇప్పుడు దోస్తానే చేస్తారు, సర్పంచ్ లెక్క గెలిపిస్తారు. ఇక పైసలు లేకుంటే ఎవడు చూస్తారు చెప్పు. మీ దగ్గర అంటే పైసలు ఉంది కాబట్టి నిలబడతారు. వీడికి 2-3 సార్లు నిలబడి ఓడిపోయారు కదా, ఈసారి గెలుస్తారేమో. నిలబడ రాదు. ఈసారి గెలవకుంటుంటామా? అంత సీన్ లేదు. ఎప్పుడు మహిళలకు రాలేదు, రాక రాక మహిళలకు వచ్చింది కాబట్టి ఇక నా పేరు మీద నిలబడ్డాను అనుకో, ఇక నాకు రాకుంటుంటదా? అంత సీనే లేదాడా. గట్ల కాదవ్వా, మరి ఒక్క పార్టీ నుంచి 10-15 మంది దాకా నిలబడతామంటారంట. మరి గంత మందిలా పార్టీ టికెట్ నీకే ఇస్తారని ఏం కాయిస్తుంది చెప్పు. యువతది 10-15 మంది దాకా నిలబడుతుందా? దాని తిమ్మిది తీస్తే యువతది నిలబడేది గాని దాని తిమ్మిది దాని మొగన్ తిమ్మిది తీస్తే ఆ అవతల వాడాలి ఊరవతల పెరిగి పాడు అని యువతది. నేను 2-3 సార్లు నిలబడి ఓడిపోయిన సంతులారని గెలుస్తూనే నిలబడతానంటే ఒక్కటి ఇట్లా సపోర్ట్ సరి చేస్తలేదు. జరుండు ఇంటింటికి తిరిగి అలా పని ఎట్లా చేస్తానో చూడు ఇప్పటిసంది. అయ్యో, నువ్వేందవ్వా చేసేది? ఎవరిష్టం వాళ్ళది. నీకు ఒకదానికి హక్కు ఉందా? ఊరందరికి హక్కు ఉంటది. మేం గిట్ల మహిళలమే కదా, మేం గిట్ల పోటీ చేస్తాం, నువ్వెవరే చెప్తాంది కానీ నీతి మీరు చేస్తే ఏం చేస్తావు అవ్వా? అంత సీనే లేదు. ఇక పైస గిట్ట పెట్టాలి కదా, మరి పైస ఉందా వీటి దగ్గర? ఇక పెడితే గిడితేగా రాములమ్మ కోడలుంది చూడుగా పెద్ద పోరి. ఇక సరితనో ఏమంటారు, ఆ పోరికి అంత దమ్ము ఉంది కానీ ఇంకొవ్వరికి లేనే లేదు. ఇక పోటీకి వస్తే గిస్తే అదే రావాలి, ఇంకొవ్వరు రారు నాకు సాటి. గట్లా నేను ఒక్కదానివే అనుకుంటున్నావా? ఇక అందరేమో 2-3 సార్లు నిలబడ్డది పెంటామా, గీసారి ఓడేస్తాడు. ఇక ప్రతిసారి ఓడిపోతుంది కాబట్టి గీసారి గిట్ల ఓడిపోతుంది, ఆమెకు అంత సీన్ లేదని అందరు అనుకుంటారు. ఆమె పీకుడు ఎంత, ఆమె కథ ఎంత అని అందరు అనుకుంటుంటే నువ్వేమో వాళ్ళను వీళ్ళను తక్కువ అంచనా ఇస్తున్నావేంది? అందరి దగ్గర పైసలు ఉన్నాయి, నీ ఒక్కదాని దగ్గరనే కాదు. ఇక నీ దగ్గరన్నా ప్రతిసారి నిలబడుతున్నావు, ఓడిపోతున్నావు, పైసలు అన్నీ ఇక అయిపోవచ్చు. కానీ వాళ్ళ దగ్గర కట్టెలు కట్టెలు ఉన్నాయి, నీకంటే ఎక్కువ పెడతారంట మరి. అంతేనా అయితే చూద్దాం లాంటి ఎట్లయితుందో కథ. వీరికి 2-3 సార్లు నిలబడి ఓడిపోయినాం, లాస్ అంటే లాస్ అయినాము. మరి సర్పంచ్ గెలిపిస్తే అవన్నీ పైసలు జమ చేసుకుంటాం కదా. సరే సరే చూద్దాం. పార్టీ టికెట్ అయితే మాకు ఇయ్యకనే పోవాలి. ఇక ఊరోళ్ళందరూ తిమ్మిది తీసి పడేస్తా. అవ్వ ఏంరా పిల్లగా, గీడునవా? మీ ఇంటి దాకా పోయేస్తున్నా, ఎవ్వరు లేరని మళ్ళీ మళ్ళీ వస్తున్నా. గీడున్నావు? అవునే పెద్ద మనిషి, గీడనే ఉన్నా. అవు గాని ఏం పని మీద పోయేస్తున్నావే మా ఇంటి దాకా నా కొరకు? ఏం పని అంటవేందయ్యా గీ టైంలా? ఇక సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇక సర్పంచ్కి నా పెళ్ళాన్ని నిలబెడుతున్నా. ఇక తప్పక ఓటు నా పెళ్ళానికి వేయాలి. ఇక అదే మర్చిపోకుండా ఉంటేవేమో అని మోదాలు నీకు చెప్పుదామని వచ్చిన. నీకు దోస్తాన షాన్ ఉంటుంది కదా, జర చెప్పు సరేనా? అరే, ఇంతమంది నిలబెడతా అంటే ఎట్లయ్యా చెప్పు. ఇగో పెంటమంది నిలబడతాదంట, మరి నువ్వు నీ పెళ్ళాన్ని నిలబెడతా అంటున్నావు. ఇక తెలుగులో ఇంకెంతమంది చాలా మంది నిలబడతారంట. ఈ మహిళలకు వచ్చి పెద్ద దమ్దం అయిపోయింది కదా. ఓయ్యా శేఖరు, ఎంతమంది నిలబడ్డా గానీ నీ ఓటైతే నాకేయాలి చెప్తున్నా. ఈ అవ్వ ఎవ్వనికి వేయకున్నా కష్టమే ఉంది. నాకు వేయాలంటే నాకు వేయాలంటారు. ఏం చేయాలి? ఈ ఊళ్ళకెంచకనని వెళ్ళిపోవాలన్నా ఏంది? ఏం చేస్తున్నావే? ఏం లేదు, పొయ్యి మీద పప్పు చారు పెట్టినా ఇక మసులుతుందని ఊకున్నా.
కాదు అక్కడక్కడ తిరిగి వచ్చిన ఊరు ముచ్చట్లు ఏమేమి మార్చుకొని వచ్చినావు? మరి ఎలక్షన్ల సంగతి అంతా ఏడుదాకా అయింది, ఎవరెవరు ఓట్లు వేస్తుర్రు, మరి ఎంతమందికి వచ్చింది, ఎవరెవరు నిలబడాలి, అంత సంగతి చెప్పకపోతివి. ఓ అమ్మో, మహిళలకు వచ్చిందని మహిళలందరూ ఆగుతలేరే తల్లి. అందరు నేను నిలబడతా అంటే నేను నిలబడతా, నా పిల్లని నిలబెడతా అంటే నా పిల్లని నిలబెడతా అని అంటారు, ఆగుతలేరు. ఏం చేయాలి? ఆ ఊరు ఉన్నదే గిత్తత. అలా మరి ఎంతమంది సర్పంచులు అవుతారో ఏం కథనో, కుప్పలు కుప్పలకైనా ఎగబడుతురే తల్లి. నాకైతే సిగ్గు అంటే సిగ్గు అయింది. ఆహా, మహిళలకు వచ్చిన అది అయితే మనకేం తక్కువ, మనం గిట్ల నిలబడదాం. అంతే అంటవా అని? సరే మరి ఇక నువ్వేమంటావు అని నేను సప్పుడు సరి చేయలేదు. గా పెంటమ్మ, గా రామయ్యోళ్ళ పెండ్లము అందరు నిలబడుతుర్రంటే ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. మరి సర్పంచ్ అయితే ఇక బగ్గ పైసలు సంపాదించవచ్చు ఏమో కానీ, ఓ నేను నిలబడతా అంటే నేను నిలబడతా అని ఎగబడుతుర్రే తల్లి. మరి నిజంగా మనకేం తక్కువ? మనం గిట్లా ఎకరో భూమి అమ్మాయినా సరే నిలబడదామే. మరి నువ్వు ఓకే అంటే చెప్పు, నేను ఏదంటే అది తెస్తా. ఆ, ఉన్నదే 2 ఎకరాలంటే ఎకర భూమి అమ్ముతా అంటవేందయ్యా? మరి అంతకంత సంపాదన ఉంటుందా లేదా రేపు రేపు? ఉంటది అంతకంత సంపాదన ఉంటుంది కానీ ఇక సంపాదన లేకున్నా సరే పేరైతే ఉంటుంది కదా. సరిత సర్పంచ్ అని అంటే, రమేష్ పెండ్లం అని అంటే ఎట్లుంటుంది? హవా మస్తు నడిపియొచ్చు. ఇక మన ఇంట్లోకించి ఎవరు ఇట్లా సర్పంచ్ లేకపోయి మనమన్నా అయిదామే. మరి నువ్వు ఓకే అంటే చెప్పు మరి. ఇన్ని దినాల్సింది ఏమో నా పెండ్లం ఇట్లా నచ్చనట్టుంది, పైసలు పోతాయి కదా అని నేను గట్ల ఇంకడ చేసిన కానీ ఇప్పుడు చూడు, నువ్వు ఓకే అంటే చెప్పు. నిలబడదాం నిలబడదాం, ఏం తగ్గేది లేదు. ఆ పెంటమ్మ ఇంకెన్ని పారు నిలబడుతుందంట, 2 సార్లు నిలబడ్డది, ఓడిపోయింది. మళ్ళీ నిలబడి గెలుస్తుందని ఏం కాయిస్తుంది? ఒకటే పని నిలబడతా ఏ ఓట్లు వచ్చినా నిలబడుతుంది ఆమె. ఏం పని పడలేదా? ఒక్క రూపాయి పెట్టదు కానీ పైసా పెట్టే శాత కాదు. నేను నిలబడతానని గెలిపిరి మద్దతు చేయరి అని తిరుగుతుంది. అవ్వ సరే మరి, మనం ఎక్కరబ్బు అమ్మ అయినా సరే కానీ మనమే నిలబడి మనమే గెలుస్తాము. ఆ పెంటమ్మను వద్దని చెప్పి పోవాలి ఇంటికి దాకా వెయ్యి. ఏమోనే, గింతసేపు వాళ్ళింటి కాడనే ఉండొచ్చిన ఇక చెప్తుంది, రమేష్ నీ ఓటైతే పక్కా నాకే వేయాలి, ఇక నీ మద్దతు ఇట్లా నాకే చేయాలని అంటుంది. ఈ అవ్వ ఎంతమంది నిలబడుతుంది రా నాయన అనేసరికి అక్కడికైనా రాములయ్య పిల్లలు నిలబెడతా, నాకే వేయాలి ఓట అని ఆయన వస్తాడు. ఈ అవ్వ ఏమని వేసుకోరని మా వచ్చిన. ఇప్పుడు ఇంటి దాకా పోయి చెప్పి అయితే చెప్పొస్తా, గిన్నిసారి నిలబడ్డరా అన్న మీరు, ఈసారి తప్పుకోరి నేను నిలబడదాం అనుకుంటున్నా, పైసా ఇట్లా నా దగ్గర ఉంది అని చెప్తా. మరి ఇంటినని లేకుంటే ఇక నిలబడరు, వాళ్ళు నిలబడని మనం నిలబడని, మన పైసా ఖర్చు పెడదాం, మనమే గెలుస్తాం. నువ్వైతే మోదాలు పోయి చెప్పిరా పెంటమ్మకు, బాగా నకరాలు చేస్తుందా? ఏ సారి వచ్చినా నాకే ఇరి, నేను నిలబడతా అంటే ఏందనుకుంటుంది ఆమె? బొమ్మలాట అనుకుంటుందా ఏంది? సరే నేను పోయి అయితే చెప్పొస్తానే. నువ్వు తెలిసిన వాళ్ళకు, మన ఊరోళ్ళకు, మన మనోళ్ళకు ఫోన్ చేసి అయితే చెప్పరాదు. సర్పంచ్కి ఈసారి నేను నిలబడదాం అనుకుంటున్నామ్మా, మరి నాకే మద్దతు ఇవ్వాలి, నన్నే సపోర్ట్ చేయాలి అని చెప్పి జర ముందుగా అయితే చెప్తే మన పేరే నడుస్తుంది. సరేనా? సరే నువ్వైతే ఓ. మన ఊర్లో తెలిసిన వాళ్ళు ఆడోళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ నా దిక్కే సపోర్ట్ ఇస్తారు. కానీ నేను ఫోన్ చేసి అయితే మాట్లాడతా కానీ పో. నన్ను కాదనుకుంటా నేను నిలబడితే పెంటమ్మకి ఎట్లా ఇస్తారో అంత సీన్ లేదు. పక్కా మనం నిలబడితే మనమే గెలిచేది. కవిత కన్నా ఫోన్ చేద్దాం. హలో. హలో అక్క, పొద్దుగల ఫోన్ చేసినావు? జర పని మీద చేసిన చెల్లె. ఇక సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇక నామినేషన్ అంట 3 తారీఖు నుంచి 5 తారీఖు దాకానో ఏమో ఉందంట. మరి మహిళలకే వచ్చిందంట. ఇక మన ఊళ్ళో ఎవరికి దమ్ము లేదు కదా. మరి ఈసారి నేను నిలబడదాం అనుకుంటున్న చెల్లె, నాకు మద్దతు ఇస్తారానే? అరే ఇస్తాం అక్క, నీకంటే ఎక్కువ మాకు ఎవరు చెప్పు. ఎంతమంది నిలబడ్డా ఇక మా అందరు ఓటు నీకే అక్కో. గదే గట్లనే అంటున్న చెల్లె. ఈసారి ఎంత ఖర్చు అయినా సరే, 2 ఎకరాల భూమి అమ్మైనా సరే మస్తు ఖర్చు పెట్టి నేనే గెలవాలి. మరి మీ అందరి మద్దతు నా మీద ఉందంటేనే ఇక నేను నిలబడతా. ఇక లేకుంటే ఇంకా జరుగుతా చెల్లె. మరి మీరు ఏమంటారు చెప్పురి? పైసా కావాలంటే నన్ను నిలబెట్టుర్రి, ఇక లేకుంటే లేదు. ఇక పెంటమ్మ, గా రాములయ్యోల పెళ్ళము, ఇక ముసలందరూ నిలబెడతారంట. మరి వాళ్ళు నిలబడితే అయితే 1 రూపాయి పెట్టే శాత కాదు. మీకైతే 1 రూపాయి ఇట్లా రాసేలే, మరి ఇక మీ ఇష్టం. అరే అవునక్క, పెంటమ్మ మళ్ళా నిలబడుతుందా? పోయిన 2 సార్లు నిలబడితేనే ఏం పైసలు ఇవ్వలేదని ఎవరు ఓట్లు వేయకపాయే. సగం ఓట్లు వాళ్ళ దగ్గర ఓట్లు ఆమెకు పోయినాయి కాబట్టి ఇంకా రాములయ్యలో పెళ్ళం గెలవలేదు. ఈసారి మళ్ళీ నిలబెడతా అంటే ఇక సగం ఓట్లు గుబా అంటది. సప్పుదాకట ఆమెను కాంప్రమైజ్ చేపిర్రి, మీరే నిలబడుర్రి. మీ దగ్గర పైస ఉంది, వయసోళ్ళుర్రరు, నువ్వు నీ మొగడు, ఇక మీరే గెలిస్తే మంచిగా ఉంటుంది. ఊరికి ఏమైనా సాయం చేస్తారు, ఊరికి ఏమైనా మంచి పనులు చేస్తారు. ఇక పైసా ఇట్లా బాగా ఖర్చు పెడతారంటున్నావు కదా, మీరే నిలబడి రకాలను కాంప్రమైజ్ చేయించి. గదే చెల్లె, ఇప్పుడు ఆ పెంటి చెప్తే వినేటట్టు లేదు. ఏమో నా మొగన్ని అయితే పంపించిన, చెప్పిపోయ్యా మీరు తగ్గిపోరి, మేమే నిలబడతాము, ఈ 2 సార్లు నిలబడి గెలవకపోతుంది అని చెప్పమని పంపించిన. ఇది ఏమో ఆ పెంటి ఎవరి మాట వినదు. అమ్మో సరే నా మొగన్ మాట వినకుంటే నేనే పోయి దాని తాట ఏందో తీసొస్తా. ఏమో అక్క, మీరు ఏమన్నా చేసుకోరు కానీ ఇక పెంటమ్మదికు మద్దతు ఇచ్చినట్టే కనిపిస్తాం మీదంగా. కానీ ఓటు అయితే వేసేదైతే నీకే అక్కో పక్కాను.
సరే సరే చెల్లె, ఇక దగ్గర దగ్గరలకు నీ చుట్టుపక్కలకు మీ ఆడకట్టోళ్ళకు అందరికి చెప్పి పెట్టు. ఇక నేనైతే తెలిసిన వాళ్ళకల్లా ఫోన్ చేసి చెప్తున్నా. సరేనా మరి? మంచిది. ఆ సరే సరే అక్క, మంచిది. ఆగో, ఊర్లా మనకున్న ఫాలోయింగ్ మనకున్న క్రేజు ఎవరికి లేదు చూడు. ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. నువ్వే నిలబడక్క, నువ్వే సర్పంచ్ అయితే బాగుంటది అని అంటుర్రు. ఈ పెంట మసాలగుండా ఎన్ని పాలు నిలబడుతుంది, ఎన్ని పాలు మోసం చేస్తుంది. నన్నాగం పట్టిస్తట్టే ఉంది. అది నిలబడితే మంచిగా ఉండదు, దాని తాట తీస్తా. ఓయమ్మో సరితది జోరుందిరో. ఇక ఉంటది కదా అక్క, ఎరుకైందా అప్పుడే? ఎరుకైంది చెల్లె. ఇక అందరు నీ పేరే అంటుర్రే. జరా నీ దగ్గర పలుకుబడి ఉంది, పైసా ఉంది. ఇక పెంటమ్మ నిలబడుతుందంటే ఎన్నిసార్లు నిలబడి ఎన్నిసార్లు ఓడిపోతుంది దీని పాడుగాను. మళ్ళీ నిలబెడతానంటే ఇక మా దగ్గర పాలల్లమని వేయాలి. వేయకుంటే ఇజ్జత్ పోతుంది. సగం ఓటు దానికి పోతట్నే ఏం చేయాలనే. జరా అందరు పోయి పెంటమ్మను ఊకోబెట్టుర్రి. ఇక ఓట్లు అందరికి నీకే ఇస్తే ఇక నువ్వు గెలుస్తావు చెల్లె. అయినా పైసా ఇట్లా బాగానే వంచుతావు కదా నువ్వు. అవునక్క, జర మీ అసంటులు వేయని చెప్పరా, అదురు సిగ్గొస్తుందేమో దానికి. ఇక నేను పైసా బాగా ఖర్చు పెడతా, మస్తు పెడతా. ఇక మీ ఇష్టం. పెంటమైతే ₹1 అయ్యేది. ఇక ఓటేయమంటే ఎవడేసారి చెప్పు, బంకేస్తాడు. గదే చెల్లె, పోయి చెప్పుదామంటే ఓయమ్మో మా ఉసురు పోసుకోగలను నేను. ఓలే చెల్లె, ఇక నిలబడితే నిలబడని తీయరాదు. దానికి తిప్పి కొడితే 10 ఓట్లు ఇట్లా రావు. ఇక అందరం నీకే మద్దతు ఇస్తాం చెల్లె. ఎందుకంటే నీ మొగడు ఇట్లా జర వయసు మీద ఉండు, జర తెలివి గల్లోడు. ఊరికి ఏమైనా కావాలన్నా జర చేసుకొస్తాడు చెల్లె. ఆ ముసలోడు ఏం చేస్తాడు, ముసళ్ళు ఏం చేస్తాడు. వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇస్తాను చెల్లె నువ్వు ఉన్నాక. ఇక పైసలు అయితే బాగా ఖర్చు పెడతాడు నువ్వు. ఇంకేంది, మాకు జోరే ఉంటుంది పైసారి. మరి ఏందక్క, గాలకు ఓవర్ సపోర్ట్ ఇస్తారు చెప్పు. ఊర్లో గింతనన్న పేరుందా? ఏమైనా తాగుతాడు, బుక్కుతాడు, పంతాడు, మొగడు. పెండ్లమేమో అక్కడి పిక్కడ తప్పింది. ఈ చీరలు సారెలు కొనుక్కుంటే సరిపోతుంది దానికి. ముసలుగైనా ఇట్లా దానికి ఓడేసారు చెప్పు ఓటు. ఇక నాకంటే ఊర్లో చాలా పేరుంది. ఈ చాలా అమ్మలక్కలకి ఇట్లా నా పేరు తెలిసేనాయి. అందుకే నేను నిలబడదాం అనుకుంటున్నాక, ఎన్ని పైసలైనా సరే. అవును చెల్లె, ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళకి ఓటేసి గెలిపించుకోవాలనే. ఎందుకంటే రేపు ఏమైనా నిధులు వచ్చినా ఇట్లా ఇక ఊరందరికీ కావాలి. ఊరికి జర సాయం చేయాలన్న గుణం ఉండాలి. కానీ వానికి చదువు రాదు, దానికి చదువు రాదు, పాట రాదు. వాళ్ళ కోటేసి గెలిపిస్తే మనం సంకనాగినట్టు అవుతుంది. అయ్యో, ఎవరిష్టమా అంది. ఎవరు నిలబడితే ఆయనకి ఎందుకంట. తప్పుకోపెంటవ్వా అని పొద్దు సంధి వచ్చి కాళ్ళేలు మొక్కుతుండు. ఆన్ గడుజు నేనెందుకు పట్టించుకుంటా. నాకు చాలా బాధలున్నాయి. నేను సర్పంచ్ కావాలి, పైసలు సంపాదించాలి. 2 సార్లు నిలబడి నేను ఓడిపోతే నా బాధ ఎవరు చూస్తలేడు. కానీ పైసలున్నోళ్ళే నిలబడాలి, పైసలు లేదు ఏం లేదని నా ఇజ్జత్ తీస్తురు కదా. అయ్యో, ఏమైంది పెంటక్క, ఎవరినో జోరుగా తిడుతున్నావు? ఎవరినో ఒకని తిట్టాలి కదా చెల్లె. ఏమైనా నా ఊసురే పోసుకుంటారు, నా సొంటలు లేనట్టురు. ఇక నేను సర్పంచ్ ఎలక్షన్ నిలబడతా అని అందరికి చెప్పిన, అందరు నాకే మద్దతు ఇస్తా అని చెప్పిర్రు. మళ్ళీ ఈడోగడో ఇప్పటిదాకా అమ్మో నేను కా జోలికి ఇవ్వను తల్లి, ఇక సర్పంచ్ ఎలక్షన్ నేను నిలబడను, గసొంటి మాకు అక్కడనే లేదు, ఎవరు నిలబడటానికి మద్దతు ఇస్తా అని మాట్లాడి పోయింది సొక్కమైన సోయికూర. మళ్ళీ ఇంటి దాకా వెనక పెళ్ళం ఏం చెప్పిందో ఏమో. మళ్ళీ వచ్చి నేను నిలబడుతున్న పెంటమ్మ నువ్వు పక్కకు జరగాలి, సగం ఓట్లు నీకే పోతాయి నా ఓట్లన్నీ, మళ్ళీ నేను లాస్ అవుతా. నా దగ్గర పైస ఉంది, నా దగ్గర మస్తు పైస ఉంది, నేను పెట్టి గెలుస్తా, నువ్వైతే గెలవలేవు, వేస్ట్, నువ్వు నిలబడకు, నీ ఓట్లన్నీ నాకే ఏపీ అని చెప్తుండు. ఆడోడంటే చెప్పనీక. నేను ఇండెన్న సంది నిలబడి నేను లాస్ అంటే లాస్ అయినా, మరి నన్ను ఎవ్వరు చూస్తలేడు. అయ్యో పెంటమ్మ, ఎన్నిసార్లు లాస్ అయినావు కాబట్టి ఈసారి గెలిపిస్తాం పెంటమ్మ అని ఒక్కడికి ఇట్లా ఆ నోట్ల నుంచి వస్తలేదు. కానీ నువ్వు తప్పుకో, నువ్వు నిలబడకు అని చెప్తురు. అందరికీ నా గురించి ఎందుకంట సిగ్గుశలం తప్పినాయి. అబ్బా, రమేష్ పెళ్ళాన్ని సరిత నిలబెడతాడంటారా? అంత సీన్ లేదు. ఇక నీకు చాలా పేరుందక్క ఊర్లో, ఊరందరికి నువ్వు తెలుసా. జర పెద్ద మనిషి బాయ్, ఇన్నేళ్ళు సంది ఎలక్షన్లలో పోటీ చేస్తున్నావు కాబట్టి జర పాపం అమ్మ పెంటమ్మ గీసారన్న గెలవని అని మద్దతు చూపిస్తారు. కానీ వాళ్ళకేమేస్తారక్క, పైసా ఖర్చు పెట్టినా ఇట్లా వాళ్ళు గెలవరు. నువ్వు ఊక అక్క సప్పుడుదాకట నేను ఊర్లందరికీ ప్రచారం చేసుకొస్తా. కానీ నువ్వెందుకు అక్క గాడన్నదానికి బాధపడుతున్నావు? ఎవరి ఇష్టమానిది. అయినా పార్టీ టికెట్ మీకే ఇస్తారు. ఎందుకంటే బావ పార్టీలో బాగా తిరుగుతాడు కదా. ఆడు బయట పార్టీ టికెట్ లేకుండా ఇక బయట చేసుకున్నా సరే, గెలిస్తే గెలవని లేకుంటే లేదు. కానీ ఆడు మూట కూర్చిపోతాడు. నువ్వే గెలుస్తావు పెంటక్క, నువ్వేం బాధపడకు. వాళ్ళు నీళ్ళు అన్నారని నేనున్నా కదా. నా సొంటోళ్ళు మస్తు మంది జమ చేస్తా, మంచిగా ప్రచారం చేద్దాం పాటు. ఊకో. ఓయమ్మో సర్పంచమ్మో జోరుంది కదా ఈసారి సర్పంచమ్మ మా పెంటక్కనే మన ఊర్లో. అమ్మ ఆగో, చూసినవా చెల్లె, మా నూరుళ్ళందరూ నన్నే అంటారు. నా మీదనే ఇష్టం ఉంది. ఎందుకంటే ఇన్నేను నిలబడ్డ ఓడిపోయినా కాబట్టి ఈసారన్నా గెలిపియాలి, పెంట మనకు న్యాయం చేయాలి అని చాలా మందికి ఉంది. కానీ ఆడేంది, ఏమైనా నా ఉసురు పోసుకొని నా ఏంట ఊకో పెంటవ్వ, ఈసారి ఊకో, మేమే గెలుస్తాం, మా దగ్గర పైస ఉంది అని అడుగుతుండు. ఆన్ పైసా ఆన్ లెక్క అంటీరు, అని ఇష్టం. ఆనకేసేటోళ్ళు ఆయన సపోర్ట్ చేస్తారు, ఆనకేస్తారు. నన్ను చూస్తారు, నాకేసేటోళ్ళు నాకేస్తారు. ఆనకెందుకంట నా గురించి ఏమైనా ఊకో పక్కకు జరగాలంటుండు.
ఎవరు పెంటమ్మా బాగానే ఉన్నారు. వాళ్ళు నిలబడితే నిలబడను కానీ పైసా ఉంది, పైసా తీసుకుంటారు, నీకేస్తారు పెంటమ్మా. ఎందుకంటే 2 పార్లు ఓడిపోయినావు కాబట్టి. ఊకో ఊకో, ఏం పీకర్ పెట్టుకోకే. ఇక అది ఊర్లో ఎవరికి తెలుసా అని ఎన్నడు బయటికి వెళ్ళదు, ఇంట్లోకైనా బయటికి వెళ్ళదు, బువ్వమ్మ లెక్క వండుకుంటుంది. ఇక గామ కోట్లు వరేసి గెలిపిస్తారే, నువ్వు బాగున్నావు కానీ. ఏమో అక్క, ఎవడు ఎట్లా మద్దతు ఇస్తాడు, ఎవరికి ఎట్లా సపోర్ట్ చేస్తాడు, ఎవరికి అర్థం కాదు. ముందర నూపుతారు, ఇంకా జరుగుతారు. మన ముందేమో నిలబడి పెంటమ్మా అని నన్ను ఉబ్బిస్తారు. ఇక దాని దగ్గరకు పోయినాక నువ్వే నిలబడి సరితా నిన్ను గెలిపిస్తామని దాని దగ్గర అంటారు. ఏం చేయాలి, పైసా దగ్గర ఉంది పనంతా. అమ్మ, మనుషులు వేసుంటోళ్ళు పని మంచిగా చేస్తారా అని పనివంతులా కాదని చూస్తలేరు మనుషులను. కానీ పైసా ఇవ్వని పెడితే ఆయనకి వేస్తామని అంటారు. నా దగ్గర ఏమో పైసా లేకపోయి ఆడంటారు 2 ఎకరాల పొలం అమ్మాయినా నిలబడతాడంట. ఏం చేయాలి చెల్లి, ఆడ సప్పదట్ట పోకుంటే కాదా. మేము ముసలిగా అవుతున్నాము, మళ్ళీ రేపు నిలబడతానికి ఇట్లా ఛాన్స్ ఉండదు మాకు. ఆడు మంచిగానే ఉండి వయసు పోరాడే, నిలబడతానికి మస్తు సార్లు ఛాన్స్ వస్తుంది. జర నన్ను అర్థం చేసుకుంటలేడు, నేను చెప్తే ఇంటలేడు. కానీ ఆడు చెప్తే నేను వినాలంట. ఎట్లా కనిపిస్తున్నా, అంత సీన్ లేదు, తగ్గేదే లేదు. అబ్బో, అమ్మలక్కలందరూ ఒక దగ్గర కూడి జోరుగా మాట్లాడుతుర్రు. జోరే ఉంది, జోరు ఉండకుంటే ఎట్లా. కానీ ఇక మీది ఇట్లా జోరు లేదా? మీ అత్త నిలబెడుతుందంట కదా సర్పంచ్లకు మీ మామ, నిజమేనానే? ఏం మా అత్తకి ఏడ శాతం అవుతుంది, నడవ శాతమే అయితే లేదు. ఆమె నిలబడి ఏం చేస్తుంది ఆయన. ఇక మా మామ అంటుండు, అత్తని నిలబెట్టేది ఏం లేదు, కోడలమ్మని నిన్నే నిలబెడుతున్నా అని అంటుండు. ఇంకేంది, మా అత్త పక్క జరిగినాక ఇక నేనే ఇక ఈసారి సర్పంచు. అట్లా అంటుండా మీ మామ? అంత సీనే లేదు. నేను నిలబడతా అని ఎప్పటి సందో చెప్తున్నా, పార్టీలకి ఇట్లా అందరు చెప్పి పెట్టిన. అందరు నాకే మద్దతు ఇస్తానంటుంటే మీ మామ ఏంది నడుమిట్లా ఊకే చూడుతా ఉంటాడు. మీ అత్త ముఖం చూసి ఎవ్వడేయడు అని నిలబడే అని నేను అనుకున్నా. కానీ ఇక నీ మొగడు నిన్ను నిలబెడతా అంటే సగం ఓట్లు నీకే పోతాయి. సబ్బుదాకా మూసుకొని ఇంకా జరుగురి. నేను నిలబడుతున్నా కదా, నేనే గెలవాలి, నన్నే గెలిపిర్రి. అయ్యో, ఎవరిష్టం వాళ్ళది. నువ్వు నిలబడుకో, ఏమన్నా చేసుకో. మేమైతే నిలబడదామని ఒప్పుకున్నాం. పైసా ఇట్లా తీసుకొస్తున్నాం, పైసా ఇట్లా మస్తు ఖర్చు పెడతాం. అయినా నీ దగ్గర పైస ఉందా, ఏముందని నువ్వు నిలబడతానన్నే గెలిపిరి అని అంటే నువ్వు పైసలు ఇస్తేనే పనాడా. నీ దగ్గర ఏం లేవు, మూసుకొని పక్క జరుగు. ఆయన ముసల్దానివి, నీకు ఏ మెరక చెప్పు, చదువుకోలే పీకలేదు. నువ్వు నీ మగడు ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. అంత సీన్ లేదు, నువ్వే పక్క జరుగు, నేను నిలబడుతున్నా అంతే. ఆగో, ఇది చూసినవా పోషక్క ఎట్లా మాట్లాడుతుందో? నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతుంది. అయ్యో పాపం 2 సార్లు ఓడిపోయింది, ఈసారన్నా గెలిపిద్దాము, ఆ న్యాయం చేద్దామని గింత చింత లేకుండా ఈ బద్మాసి చూడరా అది ఎట్లా మాట్లాడుతుందో. నేనే తప్పుకోవాలంట, ఈ వయసు పోరేమో ఇది నిలబడుతుందంట. గింత నన్ను న్యాయమేనా చూడక్క. ఎవ్వతేం చెప్పినా ఎవడేం చెప్పినా ఈసారి ఈనేదే లేదు, తగ్గేదే లేదు. నిలబడతా అంటే నిలబడతా. అందరు కాళ్ళేళ్ళు మొక్కైనా సరే నేను గెలుస్తాక్క ఈసారి. నాకు అంత రోషం వస్తుంది. ఏం చేస్తురు పోయమ్మో, నన్ను అన్యాయం అంటే అన్యాయం చేస్తురు. ఆడొచ్చి నువ్వు తప్పుకు అంటాడు, ఇదొచ్చి నువ్వు తప్పుకు అంటది. పుణ్యానికి వాళ్ళు చెప్పిన మాటలు నేను వినాలా? ఎట్లా కనిపిస్తున్నాయి ఇలా కంటికి అసలు. అయ్యో పోనీ తీసెళ్ళే, పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే గాలి నిలబడతారా ఆతురు తీరి. ఎందుకు అట్లా ఒకటే పని మీరే పంచాలు పెట్టుకుంటుర్రు. ఇంకా ఎలక్షన్లలో నిలబడలేదు, ఏం కాలేదు. ఓయమ్మ కయ్య ముత్తుకొని జుట్లు పట్టుకొని కొట్టుకుంటే ఊర్రి తల్లి. ఇక ఎలక్షన్లు అన్నీ అయిపోయినాక గెలవకుంటే ఎన్ని సాపెన్లు ఉన్నాయో ఒకరితోనొకరికి. నాకైతే భలే నవ్వు వస్తుంది తల్లి. వస్తుంది, నవ్వు బాగా వస్తుంది అమ్మ. ఇక ఎంతమంది నిలబడ్డా మీకే మంచి కదా. ఎవడు పైసలు ఇస్తాడా అని నోరు చాపుకొని కూర్చుంటారు. మాదే లాసు కదా. ఎవరి ముందు ఆయన పాట పాడతారు. ఇక నేను వస్తే నా ముందు పాట పాడతారు, ఆమె వస్తే ఆమె ముందు పాడతారు. ఎవరికో న్యాయం చేసేవాళ్ళకే చెప్పాలి. అవసరంలే గిది మంచిగా ఉంది, వాళ్ళు మంచిగా లేరు, ఇక మీకేం మంచి చేస్తాము, సపోర్ట్ చేస్తాము అని చెప్పాలి. కానీ ఎవడొస్తే ఆయన పాట పాడతారు. మీరు మనుషులా? మరి అవు కదా చెల్లె, మాకు పైసతో పని. ఎవడు గెలుస్తాడో ఏం కథ నా దేవునికి ఎరక, మీకెరక. కానీ మాకేం ఎరక చెప్పు. ఎవడిని పైసలు ఎక్కువ ఇస్తే ఆయనకే ఇస్తాం కదా. ఇవాళ రేపు రోజులే అట్లున్నాయే. సరే ఇక నిలబడినైతే నిలబడరు. మరి ఆ సరిత నిలబడుతుందంట, నువ్వంట పెంటమాట. ఇక మీరే ముగ్గురు అయ్యారు మాకు తెలిసిన వాళ్ళే. ఇంకా తెలియని వాళ్ళు లోపల అనుకునే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. ఓయమ్మో, ఇంతమంది నిలబెడితే ఎవరికి ఇవ్వాలి తల్లి. ఇక పుట్నాల పాప అయితే అట్టే ఉన్నాయి పాటు. ఎవరికి ఒక్కొక్కటి ఎక్కువ వస్తే ఆడే గెలుస్తాడు. ఏమో తల్లి, ఇక గెలిచినా కానీ మమ్మల్ని అయితే తిట్టొద్దు తల్లి. మా అవసరం అయితే పోసుకోవద్దు. ఆగో, అట్లకెంచి తాగుబోతులు అచ్చడొస్తుండు. ఈయనతోనేం లొల్లుందో ఏం కథనోపా. ఓయమ్మో, జోరుగా మాట్లాడుకుంటుర్రు అమ్మలక్కలు. ఏం జోలమ్మో. ఏదో ఒక ముచ్చట మాట్లాడుకుంటున్నాం కానీ ఏం కావాలరా తాగుతోడా. పొద్దుగల తాగొచ్చినట్టు ఏం పని పాట లేదా రా పిల్లగా నీకు? గరిపికర తప్పినవి. అబ్బా, సర్పంచ్ నిలబడుతున్నట్టు నువ్వు ఇక ఆగుతలేవు కదా పెంటాము. ఇక ఎవరు నిలబడ్డా ఈ అందరు వేస్టే. గాని నా పెళ్ళాన్ని నిలబెడుతున్నా అందతు మద్దతు సరేనా?
నీ తాగబోతు ముఖంలో చెప్పు నోరే సక్కగా తిరుగుతలేదు కానీ పెళ్ళా నిలబెడుతున్న మద్దతు తీరి అని చెప్తున్నావు నీకు ఓ డ్రై చేసేది ఓట్లు ఈ అవ్వ మంచి మంచోళ్ళ మీ ఆడ జుట్లు వీక్కొని కొట్లాడుకుంటుంటే నువ్వు ఒకటా నీ పెళ్ళా నిలబెడతాంటావు నీ దగ్గర పైసా లేదు మాట లేదు పేరు లేదు ఏమిటికి ఏం లేదు కానీ నేను నిలబెడతా మద్దతు తీరి అంటే ఎవడిస్తారని తాగబోతు ముఖంలో చెప్పు పొద్దుగాలు లేచి కోట సీసాలు లేవు పోస్తూనే ఉంటావు నోట్లో పాడేస్తూనే ఉంటావు నీకు ఒక డ్రై చేసేది ఓట్లు సిగ్గు తప్పినోడా నాడు నాడు మూసుకొని ఈ అవ్వ ఏటికి దాపరిచ్చిరా ఎవరు చూడు నేను నిలబడతా అంటే నేను నిలబడతానంటుర్రు మూసుకొని పోహే. ఆహా అంతేనా నన్ను ఇజ్జత్ తీసి పడేసినావు ఇంతమంది ముందట నువ్వు ఎట్లా గెలుస్తావు లామిడి చూస్తా అబ్బబ్బా 2 సార్లు ఓడిపోయినాక ఇట్లా నీకు సిగ్గేం అనిపిస్తలేదా మళ్ళీ నిలబడతాందుకు ఈ యావ పక్కకు దాపుకో నేను నిలబడుతున్నా నా పెళ్ళాం ఈసారి సర్పంచే ఇక నాదే నడుస్తుంది ఊర్లో చూడు ఓ షెల్లే గింతోని పెట్టుకోకే మైడు ముందే మంచోడు కాదు ఇక తాగొచ్చి ఇంటి ముందట ఇక ఎలక్షన్ల ముందు పంచాయత్ చేసినా చేస్తాడు ఊకోవే తల్లి సరే నిలబెడని తీయరాదు ఎవడు ఓట్లేస్తాడో ఎవడు గెలిపిస్తాడో చూద్దాం కానీ నువ్వెందుకు గాంతో పంచాయతీ పెట్టుకుంటున్నావు పొద్దు పొద్దుగల ఈయన తాగొచ్చు కన్నా చెప్పు పొద్దు పొద్దుగల తాగొచ్చినట్టు వాసన చూడు గుప్పు మట్టుంది గీడు దాకొస్తుంది ఈయన పాడుగాను నడువురా నాయన నిలబెడితే నిలబెట్టుకుందు కానీ ఈడికేం నడువు ఆగో వాసన గబ్బు వస్తుంది ఆగో ఎట్లయితుంది చూడు మాకు కక్కొచ్చినట్టు అవుతుంది పాడే పొద్దు పొద్దుగల నడు గా ముసల్దానికి లండు ముఖం దానికి ఎవడు ఓటేస్తాడు ఎవడు గెలిపిస్తాడు ఈ అవ్వ ఈసారి పక్క నా పెళ్ళమే సర్పంచ్ ఎంతమంది ఎంత అనుకున్నా వేస్ట్ అంటే వేస్ట్ మాట్లాడుకోరి జోరుగా మాట్లాడుకోరి ఈసారి గెలిచేది అయితే నేనే మా మామయ్య ఉన్నాక నన్ను ఓడనిస్తాడా ఆగో చూసినవాక మీ ఏరాలకు ఎంత పొగరుందో సిగ్గి తప్పింది మా మామయ్య ఉన్నాక నన్ను ఓడనిస్తాడా అని అంటుంది అంటే ఇక మామయ్య దగ్గర జర పైస ఉందేమో ఈ దీని దగ్గర దీని మొగన్ దగ్గర ఇంత పైస ఇట్లా లేదు కదా ఇక మామయ్య పుణ్యాన గెలిపిస్తాడు అని మురుస్తుంది కానీ అంత సీనే లేదు ఇక పడితే సగం ఓట్లు సరితకు పడతాయేమో పడితే నాకు పడతాయేమో కానీ ఎక్కువ వచ్చేదైతే నాకే ఎక్కువ ఇక రేపటి సంది చూడు ఇల్లు తిరిగి అందరు కాళ్ళేళ్ళు మొక్కైనా సరే నేనే గెలవాలి ఈసారి ఇక 2 సార్లు ఓడిపోయి ఈసారి ఇట్లా ఓడిపోతే ఏమైనా ఇజ్జత్ ఉంటుందా చెప్పు ఎట్లా నేనే గెలవాలక్కో మీరు అందరూ నాకే మద్దతు ఇవ్వాలి సరేనా మేమైతే నీకే సపోర్ట్ ఇస్తాం అక్క ఇక పోషక్క గురించి మాకైతే తెలియదు ఆ లేరాలు నిష్పెట్టి నీకెట్లా ఇస్తుంది అక్క గమ్మతున్నావు నువ్వు ఏ గట్ల ఏం లేదు పెంటమ్మా ఏరాలు అయితే ఇక తర్వాత ఏమో కానీ ఇక ఆమె ఎంబటే తిరుగుతాము ఆమె దిక్కు మద్దతు ఇచ్చినట్టే కనిపిస్తాం కానీ ఓటైతే ఆఖరికి నీకే ఇస్తాం పెంటమ్మా నువ్వేం బాధపడకు సరేనా ఏమో అమ్మా ఎవరు చూడు నా ముందట నా మాట మాట్లాడుతుండు ఇక ఆలోస్తే వాళ్ళ ముందట వాళ్ళ మాట మాట్లాడుతుండు ఏం చేయాలి ఎవరిని నమ్మాలి ఏం కదా నాకు ఎక్కడ అర్థమైతే లేదు ఇక నిలబడకుండా పక్క జరుగుదామంటే ఇజ్జత్ పోతట్టే ఉంది నిలబడాలి ఎవడేమన్నా ఎవరు సపోర్ట్ చేయకున్నా సరే కానీ వాళ్ళ కాలేలు మొక్కైనా ఈసారి గెలవాలి లేకుంటే చుట్టాలలో ఇట్లా ఇజ్జత్ ఉండదు అన్నా నేను నీ దగ్గరికి వద్దామని వస్తుంటే నువ్వే నాకు ఎదురైతున్నావే అంతేనా నాకు ఇట్లా నీతో పని ఉండరా ఇక ఫోన్ చేసి రమ్మందాం అనుకుంటున్నా నువ్వు ఇట్లా వస్తున్నావు కదా సరే చెప్పు ఏం పని ఇక ఈసారి ఎలక్షన్లలో మీ మరదల్ని నిలబెడదాం అనుకుంటున్నా జరా సపోర్ట్ చెయ్యిరి సరేనా అరే అంతేనారా ఇక మీ వద్దంగి ఇట్లా ఈసారి నిలబెడదాం అనుకుంటున్నా మరి ఇక నువ్వు నిలబెడతా అంటున్నావు ఎట్లా నాయన మన ఇద్దరమే అన్నదమ్ములు నిలబడితే ఎట్లయితే చెప్పు ఎవరికి సపోర్ట్ చేయకుండా కష్టమే ఉంటుంది ఎట్లా చెప్పు ఇక నీకంటే చాలా టైం ఉంది మళ్ళీ సారి వచ్చినప్పుడు ఇట్లా వేసుకోవచ్చు ఇక మస్తు టైం ఉంది కానీ ఇక నాకైతే లేదురా ఈసారి ఆఖరిసారి ఇక నాకు ఏజ్ మళ్ళీ బాగా అయిందనుకో ఏగి ముసలోడు ఏం పని చేస్తాడు అని ఓట్లు వేయర్రా ఈసారి నేను నిలబడతా కానీ నువ్వు పక్క జరగరాదురా అరే నేను మొన్నటి సంది ఆలీలతో అందరితో మాట్లాడిపించి ఓకే వేయించుకున్నానే ఇక నీకు ఒక్కరికి చెప్పలేదని ఆఖరికి నీకు చెప్తున్నా ఇక నువ్వు పక్కకు జరగమంటే ఎట్లన్నా ఇక నీకేముంది చెప్పు ఉన్న ఎకరం పొలం అమ్ముకుంటివి బిడ్డ పెళ్లి చేస్తేవి ఇక నాకు 2 ఎకరాల పొలం ఉంది అదంతా అమ్మి మరి నేను నిలబడదాం అనుకుంటున్నానే మరి నాకే మద్దతు ఇయ్యరు ఇక నేనైతే పక్క జరగలేను ఇక వద్దే మళ్ళీ సారన్నా నిలబడుతుందేమో కానీ మరి పైస ఉంటేనే పని నా దగ్గర పైస ఉంది కదా మరి ఎట్లా చెప్పు ఆహా పైసతోనే పని నాదిరా ఇక మనుషుల విలువ లేదు మాట విలువ లేదు ఇక పైసతోనే పని అంటున్నావు నువ్వు సరే మరి ఇక నువ్వు నిలబడు నేను నిలబడదాం ఇద్దరు నిలబడదాం ఎవరు మాట మంచిగా ఉంటే ఎవరు మర్యాద మంచిగా ఉంటే వాళ్ళని సపోర్ట్ చేస్తారు అరే అన్న అయ్యాల రేపు పైసతోని పని ఉందే మాట చూస్తలేరు మర్యాద చూస్తలేరు నా దగ్గర నేను పైసలు నీకంటే రూపాయి ఎక్కువ పెట్టిన అనుకో నాకే అందరు ఓట్లు వేస్తారు గట్లా గెలుస్తా కానీ ఇక నువ్వు నిలబడితే మనోళ్ళ ఓట్లన్నీ మళ్ళీ నీకు అయ్యి వేస్ట్ అయిపోతాయి అని గట్లా జర ఊకో అన్న నీకు ఇన్నో అన్న పైసలు ఇస్తా కానీ ఏమోరా మరి ఇక నేనైతే ఊకోదలుచుకోలేదు అప్పు సప్పు చేసి కొన్ని పైసలు నీ దాంట్లో సగమన్న పెట్టినారా ఇక మాట తీసి సగం వస్తే ఏమో ఇక నాకైతే మంచి పేరు ఉందిరా ఊర్లో ఇక నువ్వంటే ఏమైనా పని కూత పడితివి ఇక నీకు ఊర్లో సగం మందికి నువ్వు తెలియదు నాకు ఊరందరూ తెలుసు ఊరందరికీ నేను తెలుసు కాబట్టి అందుకే మీ వద్ద నీసారి నిలబెడదాం అనుకుంటున్నా గట్టిగా నీకు ఏదాం అనుకుంటున్నారా ఇక నీ ఇష్టం మరి ఇక నువ్వు నిలబడి నేను నిలబడదా ఇద్దరు నిలబడదాము ఎవరికి సపోర్ట్ ఇచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తారేమో మరి ఇక మన ఇష్టం అది గంతే అంటావా నువ్వైతే పక్కకు జరగనంటూ
సరే సరే తీ ఓయామో కుప్పలు కుప్పలు అయినట్టు రాళ్ళు నేను నిలబెడతా అంటే నేను నిలబెడతా నా పెళ్ళాన అని అంటారు ఏం చేయాలి వీళ్ళతోని ఈ అవ్వ సరే సరే నిలబడు నిలబడు నేను అందరికంటే పైసా ఎక్కువనే పెడతా నేనే గెలిపోయిందో చూపించుకుంటా గప్పుడు తెలుస్తుంది మంచి మర్యాదగా జర తగ్గిపోర్రి మీరు పక్క జరుగురు అంటే ఎవరు నా మాట వింటలేడు ఎంతో కొంత పైసలు ఇస్తానే గనలన జరుగురు అంటే ఎవరు వింటలేరు కదా సరే సరే నిలబడు నిలబడు ఎవరు గెలుస్తాడు చూద్దాం. ఓయ్యా ఎంతమంది చెప్పినా ఎంతమంది పక్క జరుపుకోరు అన్నది ఇట్లా నువ్వు ఎవ్వరు మాట నాకు సరేనా? ఏం చెప్తున్నా, నేను ఎక్కడికైనా బాధపడైనా ఆలీల కాలేరు ముక్కైనా గెలిపిస్తా కానీ నువ్వైతే తగ్గిపోతా పక్క జరుతా ఇన్నో పైసలు అని లొంగిపోయినవనుకో మంచిగా ఉండదు. ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? ఆలీల దగ్గర పైసలు తీసుకొని పక్క జరిగిందమ్మ పెంటమ్మ మొగడు అని అంటే ఇజ్జత్ ఏమి ఇట్టుకుండదు. 2 సార్లు ఓడిపోయినాం కాబట్టి ఈసారి ఎవడైనా గెలిపిద్దామని చూస్తాడు. నువ్వైతే ఎవరి మాటిని పక్క జరగకు సరేనా? ఏం చెప్తున్నా? సరే సరేనే మన దగ్గర పైసలు లేకపోయే నిలబడదాం అంటే మాట చూసి మనసుని చూసి ఇయ్యాల రేపు ఎవడు వేస్తలేడు గెలిపిస్తలేడే ఏమో మరి నిలబడితే నిలబడదాము ఇక పార్టీ టికెట్ అయితే మనకి ఇస్తట్లేరే వాళ్ళ దగ్గర పైసా బాగుంది కదా రమేష్ గానులకి గాలకే ఇస్తట్టురు సరే సరే పార్టీ టికెట్ ఇవ్వకున్నా సరే ఇండిపెండెంట్గానే నిలబడదాం గెలుద్దాం తీ మరి. అబ్బో ఆ ముఖానికి ఆడు గెలవకపోయినాడు ఆ దగ్గర పైస ఉందేమో గాని ఆడు ఊర్లో ఎవ్వరికి తెలియదు తెలుసా? ఏమని ఇంట్లోకి వెళ్ళాడు పెళ్ళమ్మగాడు ఆనుకోబడిస్తాడయ్యా ఊకో అన్ని ఉత్తమాటలు పైసలు అన్ని లాస్ కావాలి లంబడి అని చక్కగా అవుతుంది. ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టురి దోస్తులు. వీడియో నచ్చిందా? ఇక కంటిన్యూషన్ పార్ట్ రేపు ఒకసారి ఎల్లుండి ఒకసారి ఈ ఎలక్షన్ల సిరీస్ అనేది తీసుకొస్తాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు. ఇంకా ఈ ఎలక్షన్ సిరీస్ అయితే మస్తు ఫన్నీగా ఉంటుంది దోస్తులు. ఇక మన ఊర్లలో అయితే గిట్లనే జరుగుతుంది కదా. ఇక పట్నంలో ఎట్లయితుందో మాకైతే తెలియదు. ఊర్లలో అయితే గివే లొల్లి పంచాలు జరుగుతున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పటి సంది. అందుకే మనోళ్ళకి కూడా మన ఊర్లో ముచ్చట్లు చెప్తే మంచిగా ఉంటుంది అనేసి మేము వీడియో ద్వారా మీకోసం తీసుకొస్తున్నాం. కాబట్టి దోస్తులు మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు మాకోసం చిన్న హెల్ప్ చేయాలి. అదేంటి అని అంటే వీడియో చూసినాక చిన్న లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. చిన్న లైక్ మాకు ఎంతో హెల్ప్ దోస్తులు సరేనా? మన ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో సాయంత్రం వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం.